ఇది అచ్చా క్వాలిటీ సాబ్, మేడ్ ఇన్ తైవాన్. లెదరేగా? అవును సాబ్. ఓ 10. కానిస్టేబుల్ కనకం సిరీస్ అయితే ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ వచ్చింది. మన తెలుగు సిరీసే కాబట్టి డబ్బింగ్ బానే ఉంది. ఇక సిరీస్ చూసాక నాకైతే నచ్చలేదు. ఇది వచ్చేసి ఒక కాప్ థ్రిల్లర్ 90s లో రన్ అవుద్ది. ఒక విలేజ్ లో కొంతమంది అమ్మాయిలు వాళ్ళ విలేజ్ కి దగ్గరున్న ఫారెస్ట్ సైడ్ కి వెళ్లి మిస్ అవుతారు. మరి ఎందుకు మిస్ అయ్యారు, ఎలా మిస్ అయ్యారు, దాని వెనుకున్న మిస్టరీ ఏంటి, ఇదంతా మన కానిస్టేబుల్ కనకమ్మ ఎలా కనిపెట్టింది అనేది ఇందులో చూస్తారు. అడవి గుట్ట సిరీస్ అంతా ఇదే. ఏదో అవుతుందని బిల్డప్ ఇచ్చారు. సరే అడవి గుట్టలో ఏముందని చూస్తే ఏముండదు, డొల్లా. అసలు ఒక కాప్ థ్రిల్లర్ అంటే స్టోరీ టెల్లింగ్ ఎలా ఉండాలి, టెన్షన్ బిల్డ్ చేయాలి, సస్పెన్స్ ఉండాలి, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే చాలా ఎంగేజింగ్ గా ఉండాలి. స్క్రీన్ ప్లే చాలా బోరింగ్ గా రాసుకున్నారు. ఏదో అవ్వబోతుందని బిల్డప్ ఇస్తూనే ఉంటారు, చూస్తే ఏముండదు. ఎమోషనల్ ఇంపాక్ట్ అస్సలు లేదు, రైటింగ్ అస్సలు బాలేదు. సరే ఎందుకు మిస్ అవుతున్నారు, అసలు ఆ అడవి గుట్ట సైడ్ ఏం జరుగుతుంది, ఏముంది, ఇదంతా చూద్దామని అనుకుంటే మళ్ళీ అదే రొటీన్ అండ్ ప్రెడిక్టబుల్ ప్లాట్ ట్విస్ట్. రైటర్ చాలా అంటే చాలా స్ట్రెచ్ చేశాడు. అతను ఎందుకు ఇదంతా చేస్తున్నాడు అనేది లాస్ట్ ఎపిసోడ్ లో రివీల్ చేశాను అని అతను అనుకున్నాడు. కానీ అది చూసే ఆడియన్స్ కి ఎప్పుడో రివీల్ అయిపోయింది. చేసేది ఇతనే, కల్ప్రెట్ ఇతనే అని. కొన్ని థింగ్స్ అయితే చాలా ఫోర్సింగ్ గా ఉన్నాయి. విలన్ సైడ్ నుంచిలేమో వాడొక్కడికే స్నేహితుడంట, వేరే వాళ్ళతో స్నేహం చేస్తే చంపేస్తాడంట. వాడి కుక్క వేరే వాళ్ళ కాలు నాకిద్దని ఆ కుక్కని కాల్ చేస్తాడు. కొరియన్ రైటర్లకు కూడా ఇలాంటి ఐడియాలు రావు. క్యారెక్టర్ డెవలప్మెంట్ అస్సలేదు. సిరీస్ లో కనకం క్యారెక్టర్ కి కొన్ని చోట్ల కాన్ఫ్లిక్ట్ బిల్డ్ అయింది. అంటే క్యారెక్టర్ వాస్ సొసైటీ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్. ఇది కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అయింది. కానీ వెళ్లే కొద్ది ఎటో వెళ్ళింది. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఇంట్రెస్టింగ్ గా లేదు, ట్విస్ట్ అండ్ టర్న్స్ లేవు. ఇవేం లేకపోతే ఏముంటది మిస్సింగ్ కేసులో ఎంగేజ్ చేయడానికి. మళ్ళీ సీజన్ 2 అన్నారు. ఇందులోనే ఆమెకి ఏమైంది అనేది చెప్తే అయిపోయేదానికి మళ్ళీ సీజన్ 2 అంట. నాకు చూస్తుంటే ఒక ప్రాబ్లం వచ్చింది. మీకు కూడా ఇలాగే అయితే కింద కామెంట్ చేయండి. 5th ఎపిసోడ్ ఎలా ఉంది, ఎలా ప్లే అయింది మీ దాంట్లో అనేది కింద కామెంట్ చేయండి. అది చూసి ఫస్ట్ నా ఫోన్ ప్రాబ్లం అనుకున్నా, కానీ 5th ఎపిసోడ్ లో రన్ అయింది. సేమ్ 6th ఎపిసోడ్ లో కూడా రన్ అయింది. ఇది ఒకటి చూసి కింద కామెంట్ చేయండి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే వర్ష, రాజు, శ్రీనివాస్ అందరూ డీసెంట్ గా చేశారు. బీజం అయితే పెద్దగా లేదు. ఇక మొత్తానికి నాకైతే డెడ్ స్లిప్ సిరీస్ ఇది. ఇక మీ ఇష్టం. సిరీస్ అయితే ఈటీవీ విన్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్యామిలీ వాచబులే, అడల్ట్ బ్యాడ్ లాంగ్వేజ్ లాంటి ఏం లేవు. సో మరిది కానిస్టేబుల్ కనకం సిరీస్ రివ్యూ గురించి. మరి సిరీస్ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.